దక్ష, నారదుడు నిత్య లోకోపకారి అయిన నార అంటే జ్ఞానము, దానిని నలుగురికి పంచడమే ఆయన పని. ఆయన నీ పుత్రులకు కూడా జ్ఞానోపదేశం చేద్దామని ప్రయత్నం చేశాడు. జ్ఞానోపదేశం చేయాలా, దాన్ని తెలుసుకోండి మొదట, తర్వాత జ్ఞానోపం చేస్తానంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు. ఆయన ఉపదేశాన్ని సరిగ్గా అందుకోలేకపోయారు. వాళ్ళు వక్రమైనటువంటి మార్గంలో యోగ ప్రక్రియలు చేసి దిగంత ప్రయాణాలు చేసి మృత్యువు వాతపడ్డారు. వాళ్లకు వక్రమైనటువంటి యోగ భ్రష్టులైపోయారు. వాళ్లకు తపశ్శక్తి తెలుసు కానీ సరైనటువంటి పద్ధతిలో వెళ్ళలేదు వాళ్ళు. దీనిలో నీ కొడుకులు తప్పే ఎక్కువ ఉంది. వాళ్ళు అవాంతరపడ్డారు. నువ్వు క్రోధావేశపరుడై నారదుణ్ణి అంత తీవ్రంగా శపించటం లోకాలకే అపకారం చేసినట్లుంది. కనుక నువ్వు నీ శాపాన్ని మరలించుకో అని చెప్తున్నారు అని మెత్తగా వాళ్ళంతా మందలించారు. ఇంతమంది పెద్దలు వచ్చి ఇలా చెప్పేసరికి దక్షుడు మెత్తపడి, అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. నేను కూడా మా నాన్నగారైన బ్రహ్మగారి సృష్టి విస్తరణ కాంక్షను ఇతోధికంగా సఫలం చేయాలనేటువంటి ఆదుర్దలో ఇంతమంది పుత్రులంతా సృష్టి చేశాను. అల్లకల్లాలంగా చేసి పెట్టేశాను. ఏం చేసేది నాకు తెలియటం లేదు. తప్పితే ఇందులో నాకు వేరే స్వార్థం ఏమీ లేదు. దీంతో అయినా నా పనికి అడ్డం వచ్చాడనే భావనతో నారదుణ్ణి శపించడం జరిగిపోయింది. ఇక మీదట నేను పుత్రులను గాక పుత్రికలను సృష్టి చేయాలని సంకల్పించుకున్నాను. వాళ్ల ద్వారా సృష్టి ప్రక్రియ 100 రెట్లుగా విస్తరించగలదు. నేను చేయబోయేటువంటి కన్యాదానాల్లో ఒక కన్య ద్వారా నారద మహర్షి మళ్ళీ జన్మనిస్తాడు. భాగవత సందర్భంలో ఆ నారద పూర్వజన్మ అంటే ఇదే అండి. ఈ జన్మ చెప్పలేదు మనం, అందుకని ఇక్కడ వచ్చింది. కిల అంటే భాగం, అదే దీని పేరే వదిలేసిన భాగమని దీని యొక్క అర్థం. మళ్ళీ దేవర్షిగా విరాజిల్లుతాడు. తన లోకోపకారం ప్రక్రియను కొనసాగిస్తాడు అని వారికి విన్నవించాడు. నారదుడు కథ విన్న వాళ్ళకి మాత్రం ఈ కథ వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఆ తరువాత దక్ష ప్రజాపతి అనేక మంది కన్యలను సృష్టి చేశాడు. కొంతమందిని దేవతలకు, కొంతమందిని మహర్షులకు కన్యాదానం చేశాడు. వారి ద్వారా దేవతలు, రాక్షసులు, పశుపక్షి వృక్షాదులు ముల్లోకాలను విస్తరించారు. వీరిలో అదితి అనే ఆమె గర్భంలో నుంచి దేవతలు, దితి అనే ఆవిడ గర్భంలో నుంచి రాక్షసులు జన్మించారు. ఈ 2 వర్గాలకు తండ్రి కశ్యప ప్రజాపతి. కానీ ఈ 2 వర్గాలకు నిరంతరం వైరంగా ఉండి ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. కశ్యపుడు ఆ యుద్ధాలను పట్టించుకునేవాడే కాదు. కొన్నాళ్ళు పోయేసరికి రాక్షస వర్గం ఇంచుమించుగా క్షీణించిపోయింది. దేవతా వర్గం బాగా విస్తరించిపోయింది. ఈ పరిణామానికి తీవ్రంగా కలత చెందిన రాక్షసమాత దితి కశ్యప ప్రజాపతిని ప్రసన్నంగా ఉన్న సమయం చూసి దేవతలను సంహరించగల వీరుడైన పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది. అప్పుడు కశ్యపుడు ప్రసన్నుడై, దితి, నీవు కోరిన కోరిక చాలా దుర్ఘటమైనటువంటిది. నేను నీకు గర్భాన్ని ప్రసాదిస్తాను. కానీ నీవు ఆ గర్భాన్ని 100 సంవత్సరాల పాటు నియమ నిష్టల తప్పకోకుండా సదాచారంతో నిలబెట్టుకోవాలి. నువ్వు ఈ పని చేయగలిగితే నువ్వు కోరిన పుత్రుడు నీకు కలుగుతాడు. మధ్యలో నియమభంగం చేస్తే నీ కోరిక నెరవేరటం కష్టం. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకో అని చెప్పి
ఆమెకు గర్భాన్ని ప్రసాదించి కశ్యప మహర్షి దీర్ఘకాలం తపస్సు చేసుకోనేందుకోసం ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. దితి ఎంతో నియమనిష్టలతో పట్టుదలతో తన గర్భాన్ని రక్షించుకుంటూ వస్తోంది. క్రమంగా ఈ వార్త దేవేంద్రుడికి తెలిసింది. ఆమెకు 100 ఏళ్ళు పూర్తి అయ్యాక పుత్రోత్పత్తి జరిగితే ఇక దేవజాతికి నామరూపాలే ఉండవు. అప్పుడు అతడు ఏం చేయాలి బాగా ఆలోచించి, ఇంద్రుడు బాగా ఆలోచించాడు. హరే కృష్ణ. క్రమంగా ఈ వార్త దేవేంద్రుడికి తెలిసింది. ఆమెకు 100 ఏళ్ళు పూర్తి అయ్యాక పుత్రోత్పత్తి జరిగితే ఇక దేవజాతికి నామరూపాలే ఉండవు. అంత భయంకరమైనటువంటి వాడు పుడతాడు. అతడు ఏం చేయాలా అని ఇంద్రుడు బాగా ఆలోచన చేశాడు. తన పినతల్లి దితి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు ఇంత దీర్ఘకాలంగా గర్భాన్ని భరిస్తున్నావు, నాన్నగారు ఊళ్ళో లేరు, నీకు వేరే తోడు లేదు, నేను నీ దగ్గరే ఉండి నీకు సేవలు చేసుకుంటూ ఉంటాను, నీకు సహాయంగా ఉంటాను, నాకు అనుమతి ఇవ్వు అని ఎంతో వినయంగా ప్రార్థించాడు. దేవేంద్రుడు నిజంగా అమాయకుడే అని దితి నమ్మేసింది పాపం. దానికి తోడు సవతి కొడుకైన దేవేంద్రుడి చేత చాకరీ చేయించుకోవడం తనకు ఒక గర్వకారణం అని భావించింది. అందుచేత దేవేంద్రుడు సేవలకు అంగీకరించింది. దేవేంద్రుడు చాలా కష్టపడి సేవలు చేయడం మొదలుపెట్టుకున్నాడు. అతడు సేవలు చేస్తున్న కొద్దీ ఆపసోపాలు మరింత పెరిగాయి. గర్భానికి 99 సంవత్సరాల వయస్సు దాటిపోయింది. అట్లా చూస్తున్నాడు ఏం చేయటమని. అప్పుడు ఒక్క రోజున దితి అర్ధరాత్రి పూట, ఎందుకంటే వ్రత నియమాలతో చేస్తున్నది, జ్ఞాపకం పెట్టుకోండి, వ్రత నియమాలు తప్పకూడదని చెప్పారు భర్త గారు. ఇక్కడ ఏమో జరిగింది చూడండి. ఒక రోజున దితి అర్ధరాత్రి పూట కాలకృత్యాలు తీర్చుకొని ఆలసట వల్ల చాలా అలసట అయిపోయింది, చాలా ఆయాసం అయిపోయింది, కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయింది. కాలకృత్యాలు తీర్చుకుంటూనే కాళ్ళు కడుక్కోవాలా, అప్పుడు వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. కాలకృత్యాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉంటే దరిద్రం వాళ్ళని పట్టుకుంటుంది. కాళ్ళు కడుక్కోవటం మర్చిపోయి వచ్చి మంచం మీద పడుకుంది. అట్లానే పడుకుంది. దేవేంద్రుడు ఇది గమనించాడు. దితి ఆచార భంగం చేసింది, మగుడు చెప్పినట్టు చేయలే. అందువల్ల ఆమెలోకి అపవిత్రత ప్రవేశించింది. చాలా జనానికి కష్టాలు వచ్చే కారణం ఇదే. కాళ్ళు కడుక్కోకుండా పడుకుంటారు చాలామంది, వాళ్ళ కష్టాలు రోగాలు వచ్చేది ఇదే. జ్ఞాపకం పెట్టుకోండి అందరూ కూడా. అందువల్ల ఆమె గర్భంలోకి తను సూక్ష్మ రూపంలో ప్రవేశించే అవకాశం లభించింది, సందు దొరికింది దేవేంద్రుడికి. అపవిత్రంగా పడుకుంది కదా, వచ్చి మంచం మీద లోపల ప్రవేశించాడు. దేవేంద్రుడు తొందరపడకుండా ఆమెకు బాగా నిద్ర పట్టేదాకా ఆగి అప్పుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించిన దేవేంద్రుడు లోపల ఉండే గర్భాన్ని తన వజ్రంతో 7 ముక్కలుగా కోశాడు. ఆ బాధకు లోపలి పిండం ఏడవసాగింది. లోపల ఉండేటువంటి పిండం ఏడుస్తుందట. అప్పుడు దేవేంద్రుడు ఆ 7 ముక్కలను మా రుదహ మారుదహ మారుదహ ఏడవకు ఏడవకు అంటూ భుజగించాడు. 7 ముక్కలైన కూడా ఆ ముక్కలన్నీ సజీవంగానే ఉండటం గమనించిన దేవేంద్రుడు, ఇదేంటి సజీవంగానే పిల్లలుగానే ఉన్నాయా, ఇవి చాలా తమాషగా ఉందే, నేను 7 ముక్కలు చేసినప్పటికి కూడా ఏడిస్తే తల్లి లేస్తుంది కదా అని ఏడవద్దండి అని చెప్పాడు. మారుదహ మారుదహ ఏడవద్దండి.
7 మాటలు చెప్పాడు, మారుదహ 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 అని. కానీ చూశాడు, ఇంకా అట్లనే సజీవంగా ఉన్నాయి ఇవంతా. గమనించినటువంటి దేవేంద్రుడు ఆ జీవుడి యొక్క బలానికి ఆశ్చర్యపడి ఒక్కొక్క ముక్కను మళ్ళీ 7 ముక్కలుగా ఖండించాడు. ఆ 7 ముక్కల్లో ఒక్కొక్క ముక్క మళ్ళీ 7 ముక్కలు వేశాడు. అయినా ఆ 49 ముక్కలు సజీవంగానే ఉండి ఏడవసాగాయి. అప్పుడు కూడా దేవేంద్రుడు మారుదా 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 అన్ని మాటలు చెప్పాడు పాపం. అంటూ బుజ్జగిస్తూనే ఉన్నాడు. ప్రతి పిల్లకాయని తీసేది మారుదా మారుదా, ఏడ్చొద్దు, అమ్మ లేసేస్తుంది, లేస్తే నాకు దీనికి దేవేంద్రుడు దెబ్బలు. ఈ దశలో దితీదేవికి మెలకు వచ్చేసింది. ఆమెకు కొద్ది నిమిషాల్లోనే విషయం, ఆవిడ సామాన్య మనిషి కాదు కదా, ఒక్క సెకండ్లో తెలిసిపోయింది, అవగతమైపోయింది. ఈ దేవేంద్రుడు తన గర్భంలోకి ఎలా ప్రవేశించగలిగాడా అని ఆలోచించింది. తాను చేసినటువంటి తప్పు ఆమెకు అర్థమైపోయింది. ఎంత తప్పు అయిపోయింది! ఈ దశలో ఆ దేవేంద్రుడితో విరోధించినా ప్రయోజనం లేదని గ్రహించి ఆమె వెంటనే దేవేంద్రుని బ్రతిమాలు సాగిందట. ఇప్పుడేం ప్రయోజనం లేదు, దేవేంద్రుడితో విరోధం పెట్టుకోవటం మంచిది కాదు. అప్పుడు, నాయనా దేవేంద్ర, వీడు నీ తమ్ముడు, ఇప్పటికీ పొట్ట చూపించుకొని చెప్తున్నది, ఇప్పటికీ 49 ముక్కలయ్యాడు, అయినా మరణించలేదు. ఎంత విచిత్రమో! దయచేసి వీడిని ఇంకా ముక్కలు చేయకు నాయనా. 49 మంది జీవులు నీకు మిత్రులై నీ వర్గంలో ఉండేటట్లుగా నేను వ్యవస్థ చేస్తాను, నువ్వు మాత్రం వారిని చంపకు అని ఆమె బ్రతిమాలగా దేవేంద్రుడు ఆలోచించి ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు అనుమతిస్తే ఈ 49 మందిని దేవతా వర్గంలోనే చేర్చుకుంటాను. భూమికి స్వర్గానికి గల మధ్య భాగంలో 7 ఆకాశ మార్గాలున్నాయి. వాటిలో వింత వింత శక్తి తరంగాలు వాయు రూపాలుగా ప్రసరిస్తూ ఉంటాయి. వాటినే సప్తవాయు స్కందాలు అంటారు. వాటికి ఇప్పటి వరకు సరైనటువంటి అధిపతులు ఎవరూ లేరు. ఈ 40 మందిని ఆ 7 వాయుస్కందాలకు అధిపతులుగా నియమిస్తాను. అంటే 49 మందిని కూడా. ఆ 49 మందికి నేను ఆ 7 వాయుస్కందాలకు నియమిస్తాను. వీరందరూ నేను మారుదహ మారుదహ అంటూ ఉండగా పుట్టారు గనుక వీరికి మరుత్తులు అని నామకరణం చేస్తారు. మరుత్తులు నామకరణం కావటానికి ఇదే కారణం. నీ తపోబలం వల్ల జన్మించిన ఈ 40 మంది మరుత్తుల వల్ల సప్తవాయుస్కందాలలో నివసించే స్థూల సూక్ష్మజీవులు అందరికీ మేలు కలుగుతుంది. దీనికి నీవు అంగీకరించు అని దేవేంద్రుడు వినయంగా విన్నవించాడు. దితీదేవి అంగీకరించింది. ఆ విధంగా దేవదాన వంశాలు క్రమంగా వృద్ధి చెందాయి. మానవ లోకంలో వృద్ధి చెందిన మానవ జాతులకు, పశు వృక్షాది జాతులకు, దేవజాతుల వారికి బ్రహ్మదేవుడు అధిపతులుగా వ్యవస్థ చేశాడు. కథ వింటున్న జనమేజయుడు సుప్రసిద్ధుడైనటువంటి పృథుచక్రవర్తి కథను విస్తారంగా చెప్పమని కోరాడు. అక్కడికి వదలలేదు ఆయన. వైశంపాయన్ని, నారాయణ నారాయణ హరే కృష్ణ. వైశంపాయనుడు ఆ వివరాలను ఇలా చెప్పాడు. వైవస్వంత మనువు యొక్క వంశంలో అంగుడు అనే సత్పురుషుడు జన్మించాడు. ఇది చాలా విశేషమైనటువంటి కథ, అన్ని పాపాలు వెళ్ళేటువంటి కథ. ఇతనికి సునీత అనే భార్య ఉండేది. ఆమె తండ్రి పేరు మృత్యువు.
ఇతడు ఒక రకమైన నాస్తికుడు. ఆ లక్షణాలే ఆయన కూతురులో కూడా సంక్రమించాయి. ఆ కూతురికి పుట్టినవాడే వేణుడు. తల్లిదండ్రులు అట్లా ఉంటే పాపిష్టి కొడుకు పుట్టుకుంటాడా? ఇతనికి చిన్నప్పటి నుంచి కొన్ని మానవాతీత శక్తులు ఉండేవి. చూడండి, ఈ మానవ వంశాన్ని చెప్పుకొని వెళుతున్నారు ఇప్పుడు. ఇక్కడ మానవులు ఎట్లా వచ్చారు నెక్స్ట్. దానివల్ల అతనికి నేనే దేవుణ్ణి అనేటువంటి గర్వం ఏర్పడింది ఈ వేణుడికి. దానికి అతని తాతగారి ప్రోత్సాహం తోడైంది. యువరాజుగా ఉండగానే ఆ వేణుడు చేసే ఆగడాలకు తట్టుకోలేక, వాటిని నియంత్రించలేక తండ్రి అయినటువంటి అంగరాజు ఆ అడవుల్లోకి పారిపోయాడు. ఇంకా చూడండి, వేణుడు చక్రవర్తి అయి ప్రజలందరూ తనను తప్ప వేరే దేవతను పూజించటం కానీ, యజ్ఞయాగాదులు చేయటం కానీ ఇవేదీ పనికిరాదు అని శాసించాడు. అతనికి మిత్రులు, స్నేహితులైనటువంటి సేనాపతులు సహాయంతో రాజే స్వయంగా ఆగడాలు చేస్తూ ఉండటం వల్ల రాజ్యం ఏమవుతుంది, అల్లకల్లోలం అయిపోయింది. స్త్రీలకు, సాధుజనులకు రక్షణ లేకుండా పోయింది. రాజుగారికి మంచి సలహాలు ఇద్దామని కొంతమంది పెద్ద మనుషులు ప్రయత్నం చేయగా వేణుడు నిస్సంకోచంగా వాళ్ళ తలలంతా నరికేశాడు. చిట్ట చివరికి సప్తర్షులు వచ్చి స్వయంగా సలహాలు చెప్పినా కూడా వేణుడు తన గర్వాన్ని వదలక వారి తలలను నరుగుదామని ప్రయత్నం చేయగా సప్తర్షులంతా హూంకరించారు. ఆ హూంకారానికి వేణుడు నేలకూలాడు. సప్తర్షులు కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే వారికున్నది వేరు, జరిగింది వేరు. పైగా ఈ రాజుకు సంతానం లేదు. రాజ్యం మొత్తాన్ని రాజవిహీనం చేసిన పాపం వాళ్ళ నెత్తి మీద పడినట్టయింది. పాపం మాట అలా ఉంచినా వాళ్ళకి ఆ పాపం మాట ఉండనట్ల ఉంచినప్పటికి కూడా ఈ రాజ్యానికి కొత్త రాజును తీసుకొచ్చి పెట్టవలసినటువంటి బాధ్యత ఇప్పుడు అనుకోకుండా వాళ్ళ మీద పడ్డది, మహర్షుల మీద పడ్డది. మహర్షులు కొంచెం ఆలోచించారు. ఈ వంశం మహత్తరమైన వైవస్వత మనువు నుంచి ఇప్పటిదాకా అద్భుతమైన తప ప్రభావంలో వెలిగిపోయినటువంటి వంశం ఇది. ఈ పవిత్ర వంశంలోకి ఎలా దూరాడో ఈ వేణుడు దూరాడు. ఇతని గతి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వంశాన్ని కాదని వేరే రాజవంశాన్ని కల్పించడం అనేది అంత తేలిక పని కాదు. అందువల్ల ఈ వేణుడిలో దాగి ఉన్న పుణ్యబలాన్ని బయటకు తీసి తద్వారా ఒక నూతన వంశ అంకురాన్ని సృష్టి చేయడమే ఉత్తమము అని వారికి అనిపించింది. అయితే దానికి మార్గం ఏమిటి అంటూ వారు 7 కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వారి దగ్గర హోమ సమయాలలో అగ్నిని పుట్టించేందుకు పనికి వచ్చేటువంటి మథన దారులు ఉన్నాయి. అంటే వరిపిడి ద్వారా అగ్నిని పుట్టించడానికి పనికి వచ్చేటువంటి చెక్క ముక్కలు ఉన్నాయి. వాటిలో అడుగున ఉంచే చెక్క దిమ్మెను అరణి అని పిలుస్తారు. దాని మీద నిలబెట్టి గిరగిర మథనం చేసేటువంటి నిలువు చెక్కకు మథని అంటారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.